ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ సత్య. మన హిందూ సాంప్రదాయాల్లో ఎంతో విశిష్టమైన వరలక్ష్మి వ్రతం గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతం ఎలా ప్రారంభమైనది? దీని మొదటి ఎవరు ఆచరించారు? వరలక్ష్మి వ్రతానికి ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చింది? అసలు శ్రావణ మాసంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఎలాంటి సందేహం లేకుండా ఒక్కొక్కటిగా సులభంగా అర్థమయ్యేలా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆలస్యం చేయకుండా ముందుగా వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటో తెలుసుకుందాం. వచ్చేయండి. వరలక్ష్మి వ్రతం అనేది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి స్వరూపంగా ఆరాధించే పవిత్రమైన వ్రతం. వర అంటే వరాలను ప్రసాదించేది అని అర్థం. అందుకే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యాలు చేకూరుతాయని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ వ్రతానికి మరో ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క అష్టస్వరూపాలను కూడా ఆరాధించే సాంప్రదాయం. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో విశిష్టతమైనదిగా భావిస్తారు. అందుకే వరలక్ష్మి వ్రతం కేవలం సంపద కోసం చేసే పూజ మాత్రమే కాదు, కుటుంబంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కూడా ఉండాలని భక్తి శ్రద్ధతో చేసుకునే ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలి? ముందుగా అమ్మవారిని స్మరించుకుని ఇంటిని శుభ్రం చేసుకుని పూజా స్థలాన్ని కూడా సిద్ధం చేసుకుని కలశం ఏర్పాటు చేసుకోవాలి. ముందు పూజలు అందుకుని గణపయ్యను స్మరించుకుని సంకల్పం చెప్పుకుని వరలక్ష్మి అమ్మవారిని ఆహ్వానం పలకాలి. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. వచ్చిన వారి సంగతి కాదండి, చాలామందిలో కలశం ఏర్పాటు చేయడం, గణపతి పూజ చేయడం, సంకల్పం చెప్పడం పూర్తిగా తెలియకపోవచ్చు. అందుకే మాకు సరిగ్గా రాదు, ఏమైనా తప్పు జరిగితే అని భయపడవలసిన అవసరమే లేదు. మనకు తెలిసినంతలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించడమే ఇక్కడ ముఖ్యం. మంత్రాలు పూర్తిగా రాకపోయినా తెలిసిన సులభమైన ప్రార్థన మనం ఇక్కడ అమ్మవారిని స్మరించుకోవచ్చు. ఉదాహరణ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం లక్ష్మీయే నమః చాలు. ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉంటే పెద్దలని లేదా పూజారి గారిని అడిగి తెలుసుకుని చేయడం మంచిది. ముఖ్యంగా భయంతో కాదండో, భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించండి. అమ్మ అంటేనే సంపద, అమ్మ అంటేనే సౌభాగ్యం. అలాంటి అమ్మని మనం నుంచి ఏమీ కూడా ఆశించదు. అమ్మవారు మన నుంచి ఒక భక్తిని మాత్రమే ఆశిస్తారు. అందుకని మీరేం చేస్తారు అంటే భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. అందరూ ఏదో పెట్టేశారు, నేనే నైవేద్యం చేయలేకపోతున్నా అని కూడా మీరు పొరపాటున కూడా భయపడద్దు. మీ దగ్గరున్న కాయో పండో పెట్టైనా సరే ఈ పూజని చేసుకోండి. అసలు ఈ వ్రతాన్ని ముందుగా ఎవరు ఆచరించారు? వరలక్ష్మి వ్రతాన్ని ముందుగా ఆచరించింది చారుమతి అనే స్త్రీ. పురాణాల కథనం ప్రకారం మగధ దేశంలోని కుండినా నగరంలో నివసించే చారుమతి అనే సద్గుణవతి భర్తని, అత్తమామలని ఎంతో భక్తితో సేవిస్తూ ఉండేది. ఆమె భక్తికి సంతోషించిన శ్రీ మహాలక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమయ్యి శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం తనని వరలక్ష్మి రూపంలో పూజించమని చెప్పింది అని కథనం ఉంది. చారుమతి అమ్మవారు చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించి తోటి స్త్రీలతో కలిసి వరలక్ష్మీదేవిని పూజించింది. ఆ వ్రతం ఫలితంగా ఆమె కుటుంబానికి ఐశ్వర్యం, సౌభాగ్యం, సుఖ సంతోషాలు కలిగాయని పురాణాల కథనాలు చెబుతున్నాయి. అసలు ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంత విశిష్టత ఎలా వచ్చింది? వరలక్ష్మి వ్రతానికి ఇంతటి విశిష్టత రావడానికి ప్రధాన కారణం వరలక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించడం. పురాణాల సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో చేసే ఈ వ్రతం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖాలను, సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకమే ఈ విశిష్టతకి కారణం. అందుకే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవిని స్వరూపంగా వరలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ చేసే ఈ వ్రతానికి మన సాంప్రదాయంలో ఎంతో విశిష్టతమైన స్థానం ఏర్పడింది. ఇలా మనం ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, ఆచరించే విధానం తెలుసుకున్నాం. ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే
ప్రతి ఒక్కరి ఇంటిపై అమ్మవారి అనుగ్రహం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, శాంతి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.